కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద. కాంగ్రెస్ కేబినెట్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రుల మధ్య రచ్చకెక్కుతున్నాయి వివాదాలు. మంత్రివర్గంలో వర్గపోరు తీవ్రంగా ముదిరింది. మంత్రుల్లో ఒకరిపై ఒకరు పరస్పర ఘాటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి బట్టి విక్రమార్క అటాక్ చేస్తుంటే రాధాకృష్ణ కలం వాడుకుంటూ రేవంత్ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. తనపై ముఖ్యమంత్రి ఆంధ్రజ్యోతిలో కథనం రాయించాడని బట్టి పరోక్ష ఆరోపణలు చేశారు. ఎవరు రాయించారో తర్వాత బయట పెడతానన్నారు బట్టి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇందులో కేబినెట్ లో లుకలుకలు బయటపడుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రులే కాకుండా మంత్రులు ముఖ్యమంత్రి మధ్య కూడా తారాస్థాయికి ఈ వివాదాలు రచ్చకెక్కాయని చెప్పాల్సి ఉంటుంది. వర్గపోరు ముదిరిందనే ఒక వాదన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మంత్రులు ఒకళ్లపైన ఒకళ్ళు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చాలా స్పష్టంగా భావిస్తున్న వైఖరి కనిపిస్తోంది. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి బట్టి విక్రమార్క అటాక్ చేసిన వైనం ఒకవైపు కనిపిస్తుంది. రాధాకృష్ణ కలం వాడుకుంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ దిగిన వైనం ఇప్పుడు తాజా చెప్పాల్సి ఉంటుంది. తనపై ముఖ్యమంత్రి కథనం రాయించారని బట్టి పరోక్ష ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇందుకు ఉదాహరణగా చెప్తూ వస్తున్నారు. ఎవరు రాయించారో తర్వాత బయటపెడతానని బట్టి వ్యాఖ్యానించడం ఆధిపత్య పోరుకు సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా పచ్చగడ్డి వేసిన భగ్మనే పరిస్థితి ప్రస్తుతం నెలకొనున్న ఇదైతే కనిపిస్తోందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మంత్రి పొంగులేడి పైన మంత్రి కొండా సురేఖ ఫైర్ అయిన సంగతి తెలిసింది. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో నేరుగా రేవంత్ నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురిపెట్టిన వైనాన్ని మనం చూసే ఉన్నాం. రేవంత్ అర్ధరాత్రి ఎవరి బండి మీద పోయాడని కోమటిరెడ్డి బాంబు పేల్చిన సంగతి కూడా తెలిసే. అంటే ముఖ్యమంత్రి పైనే వార్తా కథనాలు రాస్తున్నారు, నా పైన రాయడం పెద్ద లెక్క కాదనే సెన్స్ లో చెప్పినప్పటికీ కూడా దాంట్లో మర్మంగా ముఖ్యమంత్రి గుట్టును కూడా బయట పెట్టే వ్యవహారం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు వాటాల్లో పంపకాల్లో తేడాలు వచ్చి మంత్రులు ఒకళ్ళపైన ఒకళ్ళు ముస్లింలకు ఆరోపణలకు దిగబడుతున్నారనే ఒక స్పష్టమైన విమర్శ అయితే వినిపిస్తుంది. దోచుకోవడమే తప్ప ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన మేలేంటని చెప్పేసి కూడా మేధావులు తెలంగాణ వాదులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిలో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య పొరపచ్చాలు చాలా సంచలనమైన కోణాన్ని టర్న్ తీసుకుంటున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మంత్రుల మధ్య విభేదాలతో తాము బలవుతున్నామని చెప్పేసి కూడా బ్యూరోక్రాట్లంతా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ లో ఈ ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమపైన అనవసరమైన ఆరోపణలు వస్తున్నాయి, తమపైన వార్తా కథనాలు వచ్చే స్థాయికి తారాస్థాయికి ఈ పరిస్థితి ముదిరింది అని చెప్పేసి కూడా బ్యూరోక్రాట్స్ అంతా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్వరలోనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్రానికి ఒక ఫిర్యాదు కూడా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా మనకంటున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తానికి చూస్తే కనుక గడిచిన కొద్ది రోజులుగా వివాదాలు చెలరేగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించిన చర్చ
కొనసాగుతుంది. ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. మరోవైపు వార్తా ఛానళ్లను వార్తా పత్రికలను ఆధారం చేసుకుని ఒకళ్ళ భుజాల మీద మరొకళ్ళు తుపాకులు పెట్టుకుని కాల్చుకుంటున్న పరిస్థితులు, ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితులు, వార్తా కథనాల రూపంలో ఒకళ్ళ గుట్టు మరొకళ్ళు బయట పెట్టుకున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా ఎన్టీవీలో వచ్చిన ఒక కథనాన్ని, అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరొక ఎడిటోరియల్ ను వీళ్ళంతా కూడా ఉదాహరణ చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అసలు పరిపాలన అంతా కుంటుపడిపోయి ఇట్లా ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగడం ఏంటి అనే ఒక వాదన అయితే ప్రజల దాకా వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 6 గ్యారెంటీల అమలు అటకెక్కిన పరిస్థితిని, అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ముందుకెళ్లని వైనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవేళ పాలన గాడి తప్పిందా, ఐఏఎస్లు, రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఇతరులంతా కూడా వివాదాల్లో కూరుకుపోతున్నారా అనే ఒక వాదన కూడా తెరపైకి వస్తున్న క్రమంలో ఈ వార్తా కథనాలన్నీ కూడా సంచలన కోణాన్ని టర్న్ తీసుకుంటాయని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో ఇది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి చాలా ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకరి గుట్టు ఒకరు బయటికి చెప్పుకుంటున్నారు, అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఒకరి గుట్టు ఒకరు బయటికి చెప్పుకుంటున్నారు. మరి అంతర్గత విభేదాలు ఇలా బగ్గుమంటుంటే హైకమాండ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇదే పరంపర ఒకవేళ కొనసాగితే మాత్రం అంటే ఫ్యూచర్ లో కాంగ్రెస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది? ఇది ఈ పాటికే హైకమాండ్ దృష్టికి వెళ్ళిందని చెప్పేసి ఒక సమాచారం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 3 రోజుల క్రితం ఒక 3 కీలక మంత్రులు కొంత రహస్యంగా భేటీ అయ్యారు. ఆ రోజే అధిష్టానానికి ఈ సంగతిని స్పష్టంగా వెల్లడించారు. హైకమాండ్ దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. అంటే మంత్రుల మధ్యలో ప్రపోజాలు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దల మధ్య జరుగుతున్న ఈ ఒక వివాదాస్పదమైన కోణం కావచ్చు, లేదా ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య ఉన్న గ్యాప్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే లోపల ఏం జరుగుతుంది, అసలు హైకమాండ్ దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దానికి సంబంధించిన ఒక స్పష్టత అయితే కొరవడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రస్తుతము రాష్ట్రంలో ప్రభుత్వం అంటే అధికార పార్టీలో ఒక అనిశ్చితికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రం అయినా కానీ తెలంగాణతో పాటుగా అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా నడుస్తుందనే ఒక వాదన బలంగా ఉన్న విషయం తెలిస్తే, ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పరిణామాలను హైకమాండ్ ఎట్లా చూస్తుంది, దీనికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతుందనే దానికి సంబంధించిన ఒక స్పష్టత కొరవడంతో ఇది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అసలు మంత్రులు, ప్రభుత్వ పెద్దలంతా కూడా పాలన పక్కన పెట్టి ఒకరిపైన ఒకళ్ళు ఆరోపణలు గుప్పించుకోవడం, ఇదంతా కూడా అంటే ఈ ఆర్థిక లావాదేవీలకు ముడిపడి సంబంధించిన కావడంతో ఖచ్చితంగా హైకమాండ్ దీనిపైన దృష్టి సారించి ఉంటుందని చెప్పేసి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాంగ్రెస్ పాలకులు వివాదాల్లో కూరుకుపోతున్న పరిస్థితిని చాలా స్పష్టంగా చూస్తున్నాము. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లావాదేవీల్లో లేదా చెల్లింపుల విషయంలో కమిషన్ల పరంపర కొనసాగుతోంది. ఈ పర్సంటేజ్ల వివాదాలు రేకెత్తున్నాయి. మంత్రులకు మధ్యలో ఇది ప్రభుత్వాలకు దారితీస్తుందనే వాదన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మంత్రి కూడా ఏ ఒక్కరు మాట వినే పరిస్థితులు లేరు. అసలు ముఖ్యమంత్రికి మంత్రుల పైన కంట్రోల్ లేదు, మంత్రులకు ఒకళ్ళ మంత్రులకు సయోధ్య లేదు. ఈ పరిస్థితిలో పరిపాలన కుంటుపడింది. తద్వారా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఒక అలక్ష్యం ఏర్పడ్డది. ఆ అలక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రాయోజిత కార్యక్రమాలు కావచ్చు, ప్రాధాన్యతలు కావచ్చు, పాలన కావచ్చు సరైన దిశలో ప్రజలకు చేరడం లేదనే ఒక వాదన బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నడుమ కూడా ఇవాళ వస్తున్న వార్తా కథనాలు అటు టీవీ ఛానళ్లలో కావచ్చు, లేదా ఇటు కావచ్చు, ఇతరత్ర ఎడిటోరియల్ కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా ప్రజల దాకా వెళ్లి అక్కడ కూడా చర్చనీయాంశంగా మారాయని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయన ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి
ఇక సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. ఏ ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండుతోంది. గతంలో మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆరోపణలు గుప్పించారు. తనపై పొంగులేటే కుట్రలు చేస్తున్నాడని కొండా సురేఖ ఆరోపించారు. ఇక మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో నేరుగా రేవంత్ కే గురిపెట్టారు మంత్రి కోమటిరెడ్డి. రేవంత్ అర్ధరాత్రి ఎవరి బండి మీదనో పోయాడని బాంబు పేల్చారు ఆయన. ఆర్థిక లావాదేవీలు, వాటాల్లో, పంపకాల్లో తేడాలు వచ్చి మంత్రుల ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నారు. దోచుకోవటమే తప్ప ప్రజలకు చేసే మేలేంటని ప్రశ్నిస్తున్నారు మేధావులు. మరోవైపు మంత్రుల మధ్య విభేదాలతో తమను బలి పశువులను చేస్తున్నారని ఐఏఎస్, ఐపీఎస్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.